లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. కుమారుడా, నీ జీవితకాలమంతయు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. లాజరు కష్టం అనుభవించడానికి జ్ఞాపకం చేసుకొను. చాలా జాగ్రత్తగా వినాలి. ఆరిన నేల మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ, రక్షించబడకుండా ప్రభువుని నమ్ముకుండా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఒక ధనవంతుడు చనిపోయాడు. ఆ ధనవంతుడు కూడా దేవుడు ఆయుష్ కాలం ఈ భూమి మీద ఉంచాడు. కానీ తాను బ్రతికిన దినాలన్నీ కూడా విచ్చలవిడిగా బ్రతికాడు. దేవుడు తనకిచ్చినటువంటి ఆయుష్ కాలం అంతా కూడా విచ్చలవిడిగా బ్రతికాడు, విచ్చలవిడిగా జీవించాడు. ఎలా బ్రతకాలి అనుకుంటే అలా బ్రతికాడు, ఎలా జీవించాలనుకుంటే అలా జీవించాడు, ఎలా నడుచుకోవాలనుకుంటాడు అలా నడుచుకున్నాడు. ఏ రోజు కూడా కష్టపడలా, ఏ రోజు కూడా కష్టపడకుండా బ్రతికాడు. దేవుడు తనకి ఎంత ఆయుష్ కాలం ఇచ్చాడో తెలియదు, కానీ తన జీవిత కాలం అంతా విచ్చలవిడిగా బ్రతికాడు. ఒక 60 సంవత్సరాలు ఇచ్చాడు అనుకుందాం, ఆ ధనవానికి అనుకుందాం. ఈ 60 సంవత్సరాలలో కూడా ఏ రోజు కూడా నీతిగా బ్రతకలేదు, ఏ రోజు కూడా పరిశుద్ధంగా బ్రతకలేదు, ఏ రోజు కూడా ప్రభు దగ్గరికి రాలేదు, ఏ రోజు కూడా ప్రభువుని అంగీకరించలేదు, ఏ రోజు కూడా దేవునిని జ్ఞాపకం చేసుకోకుండా బ్రతికాడు. అక్కడ అంటాడు, నీ జీవిత కాలమంతయు నీవు సుఖము అనుభవించు. అంటే ఏ రోజు కూడా ఈ ధనవంతుడు బ్రతికినంత కాలము బ్రతికాడు, కానీ ఏ రోజు కూడా ప్రభువుని తెలుసుకోకుండా బ్రతికాడు. తన జీవిత కాలం అంతా కూడా ఏ రోజు కూడా ప్రభువును నమ్మలా, ఏ రోజు కూడా ప్రభువుని అంగీకరించలేదు, ఏ రోజు కూడా దేవుడి దగ్గరికి రాలేదు, ఏ రోజు కూడా మారుకోవాలి. చచ్చిపోయాడు. ఎంత బాధపడుతాడో తెలుసా? నరకంలో ఈ వ్యక్తి ఎంత వేదన పడుతున్నాడంటే, దేవుని చూచి అంటాడా, అయ్యా నా యందు కనికరపడి, నా యందు జాలిపడి, నా యందు ప్రేమ వచ్చి నా నాలుకను చల్లార్చుటకు ఒక నీటి చుక్క నాకు దయచేయంటే కూడా దేవుడిచ్చాడా? కనికరపడ్డా? అయ్యా నా యందు కనికరపడు, నా యందు జాలిపడు, నా యందు దయ ఉంచి, నా యందు ప్రేమ ఉంచి నన్ను తప్పించు, నన్ను రక్షించు, నన్ను కాపాడు, ఈ స్థలం నుంచి నన్ను విడిపించు అని ప్రాధేయపడినా ప్రభు జాలిపడలేదండి. ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసండి. బ్రతికున్నోళ్ళు మీదట బాధ, సచ్చినోళ్ళు తెలుస్తుంది. ఆ వేదన చనిపోయిన తర్వాత ప్రభువుని నమ్మకుండా బ్రతికితే, ప్రభువు కోసం బ్రతకకపోతే, రక్షించబడకపోతే, నువ్వు మారకపోతే, మార్పు చెందకపోతే బ్రతుకున్నాడు తెలుసు, సచ్చినోడు తెలుస్తుంది. ఇప్పుడు ఈ ధనవంతుడికి ఎప్పుడు తెలిసింది విలువ? దేవుని విలువ, దేవుడు అంటే ఎంత భయమో, దేవుడు అంటే ఎంత విలువో. దేవుణ్ణి నమ్మకపోతే ఇంత భయంకరంగా ఉంటుందా, ఇంత వ్యాధి ఉంటుందా, ఇంత అరుస్తామా, ఇంత కేకలు వేస్తామా, ఇలా ఉంటుందా పరిస్థితి? ఎప్పుడు తెలుసుకున్నాడు వ్యక్తి? ఎప్పుడు తెలుసుకున్నాడు?
బతికి ఉన్నప్పుడు తెలుసుకో, చచ్చిపోయినప్పుడు తెలిసిన బాధ. అరే దేవుని నమ్మకపోతే ఎంత బాధ ఉంటుందా? అరే దేవుని నమ్మకుండా బ్రతికితే, ప్రభువుని అంగీకరించకుండా బ్రతికితే, ప్రభువు కోసం బ్రతకకపోతే ఇంత భయంకరంగా ఉంటుందా పరిస్థితి అని ఎప్పుడు తెలిసిందంటే, బ్రతికున్నప్పుడు తెలుసుకోలేదు, చచ్చిపోయినప్పుడు తెలిసింది. ఎవరైనా చనిపోతే ఓ రోజు 2 రోజులు ఏడ్చి బాధపడి తలుచుకుని బాధపడి ఏడ్చి మర్చిపోతాడు అంతే. ఈ లోకంలో ఏ మనిషి మరణించినా సర్వసాధారణంగా బాధపడే విషయం. కానీ అదే నువ్వు ప్రభువుని నమ్మకపోతే ప్రాబ్లం ఎక్కడుంది అంటే, నువ్వు సచ్చే లోపు ప్రభువుని నమ్ముకొని చావాలి, అది ధన్యత. నువ్వు సచ్చే లోపు ప్రభువుని నమ్మి ప్రభు రక్తంలో కడగబడి నీతిగా న్యాయంగా దేవుని యందు భయభక్తులు కలిగి చస్తే నువ్వు అర్ధరాత్రులు నచ్చినది భయం ఉండదు. నువ్వు నమ్మకపోతే ప్రాబ్లం. నువ్వు ప్రభువుని నమ్ముకోకుండా చేస్తే ప్రమాదం, తిరుగుబోతుగా చేస్తే ప్రమాదం, త్రాగుబోతుగా చేస్తే ప్రమాదం, వ్యభిచారిగా చేస్తే ప్రమాదం. ఏమండి, ప్రభువుని నమ్మకుండా చేస్తే ప్రమాదం. నీకు ప్రభువు కోసం బ్రతకకుండా చేస్తే ప్రమాదం, ప్రభు పని చేయకుండా చేస్తే ప్రమాదం, ప్రభు దగ్గర రాకుండా చేస్తే ప్రమాదం. నువ్వు సత్యంలోప్పుడు నీతిపరుడుగా చావాలి, నీతిమంతురాలుగా చావాలి, ప్రభువుని నమ్ముకొని చావాలి. ఎన్ని దినాలు బ్రతుకుతారో తెలీదు, ఎన్ని దినాలు ఉంటారో తెలీదు, కానీ నువ్వు సత్యంలోప్పుడు ప్రభువుని అంగీకరించి చేస్తే నువ్వు ధన్యుడివే, నువ్వు ధన్యురాలివే. ధనవంతుడు బాధపడే విషయం ఏంటంటే, అయ్యా ఈ నరకములో నేను యాతన పడుచున్నానయ్యా. దీన్ని వివరించి చేస్తే గుండాలు చేస్తారు. ఎక్కువగా డీప్కి వెళ్ళి చెప్పాను అనుకోండి, ఎవరన్నా హార్ట్ పేషెంట్ ఉంటే చచ్చిపోతారు ఈ వాక్యాలు విని. ఇక అంటారు ధనవంతుడు, అయ్యా ఇంతకాలము భూమి మీద బ్రతికినంత కాలం నేను తెలుసుకోలేదు, నీ దగ్గరకు రాలేదు, ఎంతో మంది వెళ్ళినా నీ దగ్గర రాలేదయ్యా, ఎంతో మంది నమ్ముతున్నప్పటికీ, ఎంతో మంది నీ మార్గంలో వారు నడుస్తున్నప్పటికీ నేను తెలుసుకోలేకపోయానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను విడిపించయ్యా, నన్ను తప్పించయ్యా అని ధనవంతుడు బ్రతిమలాడితే దేవుడు ఒప్పుకోవాలా. దేవుడు అన్న విషయం ఏంటంటే, నా కుమారుడా, నీ జీవిత కాలమంతయు నీవు సుఖము అనుభవించు. ఏ రోజు కూడా నన్ను తెలుసుకోకుండా బ్రతికావు. నీ జీవిత కాలమంతా కూడా నీకు ఇష్టం వచ్చినట్టు నీ బ్రతుకుతున్నావుగా బ్రతికావు. నన్ను తెలుసుకోలేదు, నన్ను నమ్మలేదు, నన్ను ఆశ్రయించలేదు. అందుకే ఈ పరిస్థితి. ధనవంతుడు ఏమడిగాడు తెలుసండి? ఏమడిగాడు తెలుసా? అయ్యా నానైతే ఇక్కడ నరకంలో బాధపడుతున్నాను, నా నాలుకను చల్లార్చుటకు. ఏమడిగాడు? నీటి చుక్క అడిగాడు. నా నాలుకను చల్లార్చుటకు, నిన్ను నమ్మనందుకు, నేను ఆశ్రయించినందుకు, నీ మార్గంలో నడవనందుకు, నేను మర్చినందుకు, నీ యందు భయము భక్తి లేకుండా నేను బ్రతికినందుకు నరకంలో బాధపడుతున్నానయ్యా, నా నాలుకను చల్లార్చు, నీటి చుక్క నాకు అయ్యా. అడుగుతారా? మీకు దాహం వేసింది అనుకోండి, ఏమడుగుతారు? గిన్నెడు నీళ్ళు ఇవ్వమ్మా, కొన్ని నీళ్ళు ఇవ్వండి, ఒక చెంబు నిండి నీళ్ళు ఇవ్వమంట. ధనవంతుడు ఏమడిగాడు తెలుసా? నన్ను నా నాలుకను చల్లార్చుటకు నీటి చుక్క, నీటి చుక్క నన్ను పంపించేయన్నాడు. దేవుడు ఒప్పుకున్నాడా? దేవుడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోవాలా?
నీ జీవిత కాలం అంతా ఈ భూమి మీద నీకు ఆయుష్ కాలం ఇచ్చాను. నీవు బ్రతికినంత కాలము అన్ని నీకు సమృద్ధిగా ఇచ్చాను. అన్ని కావాల్సినవని ఇచ్చాను. నీకు అన్ని ఇచ్చిన, అన్నేళ్ళు భూమి మీద నిన్ను ఉంచిన, నీకు ఆయుష్ కాలం ఇచ్చిన, నీ అవసరాలన్నీ తీర్చిన, ఏ రోజు కూడా నన్ను జ్ఞాపకం చేసుకోకుండా బ్రతికాడు. ఏ రోజు కూడా ఇంత చేసిన నన్ను మనిషిని బ్రతికా, సుఖం అనుభవించాను. అందుకోసం ఇక్కడ నీ వేదన పడుచున్నావు. లాజరు తినడానికి తిండి లేకపోయినా, సరైన వస్త్రాలు లేకపోయినా, సరైన గృహం లేకపోయినా నన్ను నమ్మాడు, నన్ను ఆశ్రయించాడు. బ్రతికినంత కాలం నన్ను నమ్ముకొని బ్రతికాడు. నువ్వు నమ్మలేదు కనుక యాతన పడుచున్నావు. నమ్మాడు కాబట్టి నెమ్మది పొందుతున్నాడు లాజరు అన్నాడు. కాబట్టి సహోదరులారా, ఈ రోజుల్లో చూడండి, ప్రభువు యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందయ్యా నీకు అంటే, ఎప్పుడు తెలుస్తుందంటే దేవుని నమ్మకపోతే ఎంత భయంకరంగా ఉంటుందో లాజరు కాకుండా ధనవంతులు చూస్తే అర్థమైపోతాయి. అతను పడే బాధ, అతడు పడే వేదన, అతడు అనుభవించినటువంటి వేదన, అతడు అరుస్తున్నటువంటి కేకలు ఎంత భయంకరంగా ఉంటాడో, అంత భయంకరమైన బాధ ఉంటుందో స్పష్టంగా దేవుడు రాయించాడు. దేవుడు అదే చెప్పాడు, నీ జీవిత కాలం అంతయు నీవు సుఖము అనుభవించేది. దేవుడు కూడా మనకి ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు. కొంతమందికి 100 సంవత్సరాలు ఇవ్వచ్చు, కొంతమందికి 70 సంవత్సరాలు ఇవ్వచ్చు, కొంతమందికి 50 సంవత్సరాలు ఇవ్వచ్చు, కొంతమందికి 40 సంవత్సరాలు కూడా ఇవ్వచ్చు. దేవుడు ఎంతకాలము దేవుడు నిన్ను భూమి మీద ఉంచుతాడో తెలియదు. కానీ నువ్వు చచ్చే లోపల నువ్వు ప్రభువును నమ్ముకొని నువ్వు చస్తే ధన్యుడివి. ఇది గుర్తుపెట్టుకోండి. బ్రతికినంత కాలం రోజులు గడిచే కొద్దీ, దినాలు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ ఇంక ఇలాగే బ్రతుకుదాం, ఇలాగే జీవితం, ఇలాగే ఉందాం, ఇలాగే చేద్దాం. ఇంకా వయసు ఉంది, నాకు బలం ఉంది, డబ్బు ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి, నన్ను ఆపేవాడు లేడని నువ్వు అనుకుంటే ఇప్పుడు తెలియదు దాని మూల్యము, తర్వాత తెలుస్తుంది. నేను చెప్పాను కదండి, మొదట హాస్పిటల్లో భయంకరమైన చెడు అలవాట్లకు బానిసైపోయి ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకొని వాళ్ళు పడుతున్న బాధ అంతా ఇంత కాదండి. ఒకవేళ ఏ చెడు అలవాట్లకు బానిస కాకుండా మంచిగా బ్రతికి ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు. దేవుడు నీకు ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు కదా. దేవుడు నీకు ఆయుష్ కాలాన్ని ఇచ్చినప్పుడు దేవుడిచ్చిన ఈ జీవితం దేవునికే అంకితం కావాలి. రాత్రంతా దేవుడు మనల్ని కాపాడి సుఖమైన నిద్రించి పొద్దున్నే లేచి ఈ విధంగా మందిరంలో కూడుకున్నాం. దేవుడు కాపాడాడు కాబట్టి మందిరానికి వచ్చాం. దేవుడు ఏ అపాయం రాకుండా, ఏ తెగులు రాకుండా, ఏ నాశనం నీ దగ్గరకు రాకుండా, ఏ మరణము నీ దగ్గరకు రాకుండా దేవుడు కాపాడాడు కాబట్టి. ఎందుకు ఉంచారంటే మనల్ని ఇప్పుడైనా నువ్వు మారుతావు. ఎందుకు వచ్చారంటే ఎప్పుడైనా నన్ను ఆశ్రయిస్తావేమో,
ఎప్పుడైనా నా రక్తములో నీవు కడుగబడతావేమో, ఇప్పుడైనా నీ జీవితం నువ్వు మార్చుకుంటావేమో అని ఒక చిన్న ఆశ. దేవుడు ఎందుకు ఉంచాడు? ఏదైనా పనికిరాని వస్తువు ఉందనుకోండి నీ దగ్గర, దాని వలన ఎందుకు ప్రయోజనం నీకు లేకపోయినా దాన్ని ఏం చేసేస్తావు? పనికిరాని వస్తువుని ఏం చేస్తావు? ఇంట్లో చెత్తను ఏం చేస్తారు? బయటికి పారేస్తాం. దానివల్ల యూజ్ లేదు. కానీ మనము దేవుణ్ణి నమ్మకపోయినా, దేవుని మార్గంలో నడవకపోయినా, దేవుని దగ్గరకు రాకపోయినా, దేవుణ్ణి ఆశ్రయించకపోయినా, దేవుడంటే భయము భక్తి లేకుండా బ్రతికినా, ఎందుకు దేవుడిని ఉంచాడంటే ఇప్పుడైనా మారతాదేమో. పనికిరాని వస్తువు మనం పాడేసినట్లుగా దేవుడు మనల్ని పాడేయలేదు. ఈమెతో ఎందుకు పని, లేకపోతే ఈయనతో ఏం పని? నన్నే నమ్ముకున్నప్పుడు, నా దగ్గరికే రానప్పుడు, నన్ను ఆశ్రయించుకున్నప్పుడు ఎందుకు ఉంచాలి ఈ భూమి మీద అనుకోలేదు దేవుడు. ఇప్పుడు ఆయన రేపైనా తెలుసుకుంటారేమో అని ఒక చిన్న ఆశ. ఈరోజైనా తెలుసుకుంటావేమో, ఈరోజైనా ప్రభు దగ్గరికి వస్తావేమో, ఈరోజైనా మారుతావేమో, మార్పు చెందుతావేమో, ప్రభు దగ్గరికి వస్తావేమో, చేసిన పాపలు ఒప్పుకొని ప్రభు రక్తములో కడగబడతావని. అందుకోసమే ఈ దేవుడు ఈ దినాన్ని ఇచ్చాడు, ఇంకొక దానికోసం కాదు. మనకు నచ్చినట్టు మనం బ్రతకడానికి, మనకు నచ్చినట్టు మనం జీవించడానికి కాదు, మారటానికి ఇచ్చాడు. కాబట్టి నీ జీవిత కాలంలో ప్రభువుని నమ్ముకొనే ఈ లోకాన్ని ముగించాలి. ప్రభువుని నమ్మకపోతే, జాగ్రత్తగా వినండి, ఏదో చెప్తుంటారులే పోతా ఉంటారు అనుకుంటే ప్రమాదం. ప్రభువుని నమ్మి ఈ లోకాన్ని నీ విడిచిపెట్టాలి. ప్రభు పని చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. నీతిగా బ్రతికి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి ఈ లోకాన్ని విడిచిపెడితే నీ జీవితానికి ఒక విలువ, నీ ఆత్మ డైరెక్ట్గా దేవుని దగ్గరికి. అలా కాకుండా దేవుణ్ణి నమ్మకుండా, దేవుని దగ్గర రాకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా నువ్వు మరణిస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే దాన్ని చెప్పడానికి కూడా ధైర్యం చాలు, అంత భయంకరంగా ఉంటుంది. మన దేవుడు ఎవరికి ఎంత ఆయుష్కాలాన్ని ఇచ్చాడో తెలియదు, కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని నువ్వు మారాలి. ఇంతకాలం ఎలా బ్రతికావో, ఇంతకాలం ఎలా జీవించావో, ఇంతకాలం ఎలా నడుచుకున్నావో, ఇంతకాలం నీ జీవితాన్ని ఏ విధంగా కొనసాగించావో అది కాదు. ఈ దినము ప్రభువుని అంగీకరించడానికి ఇచ్చాడు. హిజ్కీయా అంటాడయ్యా, నీకు ఆయుష్కాలను ఇచ్చాను, నన్ను మరిచి బ్రతికావు, కాబట్టి నీ ఇల్లుని చక్కపరచుకో. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు హిజ్కీయా. 15 సంవత్సరాలు ఆయుష్ కాలాన్ని పొందుకోవడానికి కారణం ఏంటంటే తన తప్పేంటో తెలుసుకున్నాడు. చచ్చిపోతావని ఒక సేవకుడు చెప్తే ఆ సేవకుడు చెప్పినటువంటి మాటలు విని తప్పును తెలుసుకొని చేసిన పాపలు ఒప్పుకొని కన్నీటితో ప్రార్థన చేసి ప్రభువుని అంగీకరించాడు. ఏ దేవుడైతే నువ్వు చచ్చిపోతావని చెప్పాడో అదే దేవుడు మళ్ళీ చెప్తున్నాడు, తప్పు తెలుసుకున్నావు గనక, మారావు గనక, మార్పు చెందావు గనక, పాపాలు ఒప్పుకున్నావు గనక, పశ్చాత్తాపడ్డావు గనక నీకు 15 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని ఇస్తానన్నాడు, ఇచ్చాడు. కాబట్టి సహోదరి సహోదరులారా,